ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. అక్కడ ఉన్న పలు స్టాల్స్ ను సందర్శించారు. తుపాకీ గురిపెట్టి బెలూన్స్ పర్ఫెక్ట్ గా కొట్టారు. అలాగే విల్లు ఎక్కుపట్టి గురి చూసి చక్కగా కొట్టి అక్కడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈదుపల్లి శివ గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. నగర ప్రజలు కుటుంబాలుగా వచ్చి ఎగ్జిబిషన్ ను ఎంజాయ్ చేయాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు సింగరాజు రాంబాబు, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. సైడ్ తిరిగి మా సైడ్ చిన్న బడ్జెట్ ప్రాఫిట్తో పోయారా బయట సైడ్ తిరిగి పక్కన టేబుల్ కొద్దిగా నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో కొత్త మార్కెట్ దగ్గర మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఈరోజే. దాన్ని మన శివ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వ్యక్తి. ఇదివరకు పీవీఆర్ దాంట్లో పెట్టాడు, అంతకుముందు అటు మంగమ్మ కాలేజ్ దగ్గర పెట్టారు. తర్వాత ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ కూర్చుంటారని చెప్పి దీంట్లో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ ఫౌంటైన్ ఈరోజు పెట్టారు. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా చిన్నపిల్లలు ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ, మనం ఎప్పుడు కూడా ఆయన ఇదివరకు కూడా ఎప్పుడు కూడా అందరు ప్రజలను నమ్ముకొని ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటాడు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి దీన్ని ఈవినింగ్ పూట పిల్లలతో వచ్చి ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన శివాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అనే సంస్థ 1987లో స్టార్ట్ చేశాను నేను ఒంగోలులో. ఆ రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎగ్జిబిషన్లు చేస్తూనే వస్తున్నాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను. ఈసారి మా సోదరుడు అన్న అవుతాడు. ఈసారి ఈయనతో నేను కలిసి చేయటం గొప్ప విషయమే. ఎందుకంటే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఆయనే ఇన్ఛార్జి, ఓనర్ కూడా. ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌంటేషన్ పెద్దది 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాడు ఆయన. ఇవన్నీ కూడా ఇక జైంట్ వీలు, కొలంబస్, డ్రాగన్, పిల్లల ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి, బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి.
మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు మోహన్ రావు అండి. అది సంస్థ స్థాపించి మేము కూడా 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద టౌన్లో పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి జనాల్ని బాగా ఆకర్షించి ఎంటర్టైన్మెంట్ అన్ని ఊర్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాదు ఇలా పట్టణాల్లో కూడా నిర్మించి ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది. మా మిత్రుడు ఈదిపల్లి శివ గారితో మేము కలిసి ఇక్కడ వ్యాపారం చేయడానికి గ్రౌండ్ కాంట్రాక్ట్ చేసి మున్సిపాలిటీ గ్రౌండ్ కాంట్రాక్ట్ చేసి పర్మిషన్లు అన్నీ తీసుకొని అన్ని ఐటమ్ అన్నీ నిర్మించుకొని ఇక్కడ పబ్లిక్ కోసం చేసాం. పండగ ముందు చేయాలనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పటి నుంచి 40 రోజులు ఫిబ్రవరి ఆఖరి వరకు ఉంటుంది ఎగ్జిబిషను. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆకర్షించే ఐటమ్స్, షాపింగ్ మాల్స్, తర్వాత కొత్తగా లేజర్ వాటర్ ఫౌంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు, ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు బాగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.